దేవుని వాక్యం చదువుకున్నాము. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము వచనము 3 చదువుతున్నాను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా. 6వ వచనం. నా జనుల మీదకి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూసి నేను ఎలాగో సహింపగలనని మనవి చేశాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పూజనీయుడు అయిన మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రివైన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తుతులు చెల్లిస్తున్నాం. విజయవాడ మహాపట్టణములో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపలో ఈ సంఘమును కాపాడుచు వర్ధిల్ల చేయుచున్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ పాద సన్నిధికి మమ్మను సమకూర్చిన నీ కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. ఈ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను సరిచేయండి, మమ్మను గద్దించండి. మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని చూసి దేవుని స్తుతించుటకును, మీతో కలిసి చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకునిచ్చిన ఆయన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక ప్రియులైన మీ అందరికీ, పెద్దలకును, పరిశుద్ధులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నా కొరకును, నా ఆరోగ్యం కొరకును, పరిచర్య కొరకును మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం వచనము 3 చదువుకున్నాము, వచనము 6 చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథ చరిత్ర మనమందరము బాగుగా ఎరుగున చరిత్రే. బైబిల్లో స్త్రీల పేర్లతో 2 గ్రంథాలు రాయబడ్డాయి.
ఒకటి రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. రూతు అన్యురాలు, ఎస్తేరు యూదురాలు. రూతు జీవించిన కాలానికి ఎస్తేరు జీవించిన కాలానికి కొన్ని వందల సంవత్సరాల మధ్య తేడా ఉన్నదండి. కొన్ని వందల సంవత్సరాల మధ్య తేడా ఉన్నది. కానీ రూతు పాత్ర రూతుది, ఎస్తేరు పాత్ర ఎస్తేరుది. అంటే రూతు రోలు రూతుది, ఎస్తేరు రోలు ఎస్తేరుది అన్నమాట. ప్రభువు వారిని ఎందుకు పుట్టించాడో, ప్రభువు వారిని ఎందుకు రక్షించాడో, ప్రభువు వారిని భూమి మీద ఎందుకు వారిని ఉంచాడో, ఆ దేవుని ఉద్దేశమును, ఆ దేవుని చిత్తమును వారు ఏం చేశారండి? నెరవేర్చారు. అది గొప్ప ప్రశ్న అన్నమాట. వారినే కాదు, విశ్వాసి నిన్ను నన్ను కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది నా పట్ల, నీ పట్ల. ఈ లోకానికి ఎందుకు పంపించాడు? అమూల్య రక్తములో ఎందుకు కొన్నాడు, కడిగాడు? ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? ఇంకా ఎందుకు భూమి మీద ఉంచాడు? దేర్ ఈజ్ సమ్ వర్క్ ఫర్ గాడ్. దేవుని కొరకు నీవు నేను చేయవలసిన పని ఏదో ఉన్నది. అది ఎరగటమే మా విశ్వాస యొక్క విధి. అలాగునే జీవించటమే విశ్వాస యొక్క గమ్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎస్తేరు గురించి, చరిత్ర అంతా గురించి నేను చెప్పకటం కాదు. నా మనసులో కొన్ని ఉన్నాయి, అవి మీదట ఉంచాలని నేను ఆశిస్తున్నాను. రూత్ అంటే స్నేహము, కరుణ, గువ్వ అని అర్థం. ఎస్తేర్ అంటే నక్షత్రము అని మనందరికీ తెలుసు. యూదుల చరిత్ర మనం చదువుతున్నప్పుడు 3 భాగాలుగా మనం చూడవచ్చండి. పాత నిబంధన 3 భాగాలుగా. ఒకటి ఐగుప్తి దాస్యము, స్లేవరీ ఆఫ్ ఈజిప్ట్ అన్నమాట, ఐగుప్తి దాస్యం. రెండవది బబులోను చెర, ద క్యాప్టివిటీ ఆఫ్ బబులోన్, బబులోన్ యొక్క చెర. మూడవది చెర యొక్క విముక్తి, చెర నుండి తిరిగి వచ్చుట, ద పోస్ట్ క్యాప్టివిటీ పీరియడ్ అంట. చెర తర్వాత కాలము అన్నారన్నమాట. 3 భాగాలండి. ఐగుప్తి దాస్యము, బబులోను చెర, చెర నుండి మరలా యూదులు తిరిగి వచ్చుట అన్నమాట. యోసేపు కాలములో యాకోబు కుటుంబీకులు ఐగుప్తి దేశమునకు వెళ్ళారు. మనందరికీ తెలుసు కదా. అన్నల్లో కొంతమందిని, ముఖ్యమైన వారిని వెంటబెట్టుకొని యోసేపు ఫరో యొద్దకు వారిని తీసుకువెళ్ళారు. వారు ఫరోతో అంటారు, మేము కొంచెం కాలం ఉండటానికి వచ్చామన్నారు. ఏమన్నారండి? కొంచెం కాలం ఉంటామన్నారండి. ఎంతకాలం? కొంచెం కాలం ఉంటామయ్యా, కొంచెం కాలం ఉండి వెళ్తామన్నారు. కొంచెం కాలం ఉండటానికి వచ్చామన్నారు. విశేషమైన మాట అండి. వారు కొంచెం కాలం అన్నారు కానీ, నిజమే కొంచెం కాలం అన్నారు కానీ వారు ఎంతో కాలం ఉన్నారు అక్కడ. ఎంత అంటే దాదాపు 400 సంవత్సరాలు కదండి. కానీ ఆ మాట మన హృదయాల్ని తాకాలి, నా హృదయాన్ని తాకాలి, మన హృదయాన్ని తాకాలి. అది చాలా విశేషమైన మాట అండి. చూడండి, 47వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలం ఉండటకు వచ్చితిమి.
ఈ దేశములో కొంతకాలముండుటకు వచ్చితిమి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం అండి, 4వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 4వ వచనం. 52:4 అదే వచనం. తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు పోయిరి. ఆ మాటలు పట్టుకుంటే మనకెంతో ప్రయోజనం. మన జీవితంలో గొప్ప మార్పు, ఆధ్యాత్మికమైన మార్పు వస్తుందండి. తత్కాల నివాసము చేయుటకు నా జనులు ఐగుప్తుకు పోయిరి. అదే అక్కడ మాట ఇక్కడ ఎత్తి చెప్తున్నాడు ఇంకొక భావముతో. ఎంతకాలం ఉంటామో అన్నాడు? కొంతకాలము. యెషయా గ్రంథములు ఏమన్నాడు? తాత్కాల నివాసం చేయటం. ఈ రెండు ఒక్కొక్కరి జీవితానికి అన్వయించుకుంటే ఎంత గొప్ప మేలండి, ఎంత గొప్ప మేలండి. ఇక్కడ ఎంతకాలం ఉంటాం చెప్పరే? ఆ మాట చెప్తే చాలు, ఇక దాని గురించి ఆలోచన ఎందుకు. ఎంతకాలం ఉండటానికి వచ్చాం? కొంతకాలమే. అది తాత్కాలిక నివాసం మానవుడా, ఇది శాశ్వత నివాసం అక్కడ ఉంది. కొంతకాలం ఉండటానికి వచ్చాము. ఆలోచన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఏకాంతంగా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుంటే ఎంత దిద్దుబాటు, ఎంత వేదన, ఎంత కన్నీరు, ఎంత ఆదరణ, ఎంత ఆనందం అన్నీ ఉంటాయండి. నీవు నేను కొంతకాలం ఉండటానికి వచ్చాను. ఆ మాట పట్టుకో. మన హృదయాల్లో అది ప్రతిరోజు గింగురు మనాలండి, ప్రతిరోజు గింగురు మనాలి. కొంతకాలం తత్కాల నివాసం ఇది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఐగుప్తి చెర ప్రారంభంలో యోసేపును మనం చూస్తున్నాం కదండి. రాజుల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయము అక్కర్లేదులండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము ఆఖరి అధ్యాయం మనం చదువుతుంటే యూదులు బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడ్డారనే మాట చూస్తున్నామండి. యూదులు బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడ్డారనే మాట చూస్తున్నామండి. ప్రతి 2వ రాజుల గ్రంథము ఆఖరి అధ్యాయం చదువుకోండి. దినవృత్తాంతం 2వ గ్రంథము ఆఖరి అధ్యాయం చదువుకోండి. 16 వచనమునండి, 36-16. సమయం లేదు కాబట్టి ఇదంతా చదువుకుంటే మంచిది. వారు దేవుని దూతలను చేయుచు ఆయన వాక్యం తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. ఆయన వారి మీదకి కల్దీల రాజులు రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోని వారి యవనులను ఖడ్గం చేత సంహరించాను. అతడు యవనుల ఎందేను, యువతల ఎందైనను, ముసలి వారందైనను, నేర్చిన వెంట్రుకలకు వారందైనను కనికరింపలేదు. దేవుడు వారి అందరినీ అతని చేతికి అప్పగించెను. 20వ వచనం. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయాను. అది బబులోని చెర. ద క్యాప్టివిటీ ఆఫ్ బబులోన్ అంటారు, బబులోని యొక్క చెర.
అతడు అంటే నెబుకద్నెజరు అన్నమాట. తప్పించుకున్న వారిని ఏం చేశాడు? బబులోనికి తీసుకుని పోయాడు. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయమే 3వ వచనం అండి. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం చదువుతాను. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడని యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడుకొని యెరూషలేములోను దేవుని మందిరము కట్టుటకు ప్రయాణమైరి. బబులోను రాజు కాలమునేమో చెరగా కొనుక్కోబడ్డారు. పారసీక రాజు అయిన కోరెషు కాలంలో మీరు వెళ్ళిపోండి, మీ దేవుని మీ దేశం వెళ్ళండి, మీ దేవుని మందిరమును కట్టుకోండి అన్నప్పుడు వారు ఏం చేశారు? తిరిగి వచ్చి ప్రయాణమయ్యారు, దేవుని మందిరమును కట్టుకున్నారండి. అందరూ రాలా, తిరిగి అందరూ రాలా, కొందరు ఆగిపోయారు. ఆగిపోయిన వారి చరిత్ర ఎస్తేరు చరిత్ర అన్నమాట. అందరు నిలిపమ్మన్నాడు, కానీ కొందరు రాలేదు. కొందరు ఆగిపోయారు కదా ఆ దేశంలో, పరాయి దేశంలో. ఆగిపోయిన వారి చరిత్రలో ఒక ఘట్టం ఏది? ఎస్తేరు చరిత్ర అన్నమాట. భక్తులు ఏమంటున్నారంటే, ఎజ్రా గ్రంథము 6-7 అధ్యాయాల మధ్య చరిత్ర అంటున్నారండి. ఎస్తేరు చరిత్ర ఏ గ్రంథాలు, ఏ వచ్చిన అధ్యాయాలు? 6-7 అధ్యాయాల మధ్య చరిత్ర అంట. ఎస్తేరు గ్రంథం యొక్క చరిత్ర ఎజ్రా గ్రంథములో 6-7 అధ్యాయాల మధ్య ఉన్న చరిత్ర అని బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు. ఎస్తేరు గురించి కొద్దిగా చెప్పుకొని మనము ఇంకా ముందుకు సాగిపోవాలని నేను ఆశిస్తున్నాను. ఎస్తేరు ఒక అనాథ కదండి. ఎస్తేరు ఒక అనాథ. ఆమె యొక్క దీనస్థితి చూస్తున్నాము. ఆమెకు తల్లిదండ్రులు లేరు కదా, అది ఆమె యొక్క దీనస్థితి అని 2వ అధ్యాయంలో ఆమె తల్లిదండ్రులు లేనిదాయను ఆమె దీనస్థితిని చూస్తున్నాము. 2వ అధ్యాయం 7వ వచనములో మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దత్తపుత్రికగా ఆయన స్వీకరించాడు. ఎస్తేరు చరిత్ర ప్రారంభం అనాథగా ప్రారంభమైందండి. ఎలా ప్రారంభమైందండి? అనాథగా, దీన స్థితిలో ఉన్న ఎస్తేరు. ఆమె చరిత్ర ముగింపు రాణి అయింది కదండి. ఏమైందండి? రాణి అంటే ఆనాటి లోకమునకు ఆమె రాణి అయినదన్నమాట. ఆమె దీనస్థితి చూస్తున్నాము. చూడండి, అదే ఎస్తేరు గ్రంథములో 20వ వచనం అండి. 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె
లోబడుచుండెను. అనాథగా ఉన్నప్పుడు ఆయన పెంచుకున్నాడు కదా, ఏం చేసింది? సహజం ఏంటండి, లోబడి ఉంటారు ఎవరైనా కదా. ఇప్పుడు ఏమైంది? ఆమె రాణి అయింది. కానీ ఎంత చక్కని మాట అండి. ఆమె అంతకుముందు అనాథగా ఉన్నప్పుడు మొర్దెకైకి ఎలాగో లోబడి ఉందో, రాణి అయిన తరువాత కూడా ఆమె అలాగనే లోబడి ఉంది. ఆమె దీనత్వం, ఆమె విధేయత ఆమెను గొప్పగా చేసింది. Her humility and her obedience made her great. చాలా విశేషమైన మాట. ఆమె దీనత్వం, ఆమె విధేయత ఆమెను ఏం చేసిందండి? గొప్పవానిగా చేసినట్లుగా చూస్తున్నాము. 4వ అధ్యాయం 16వ వచనములో ఆమె అన్న మాట, నేను నశించినా నశిస్తా కదా, నేను నశించినా నశిస్తా, నేను రాజు యొద్దకు వెళ్తానుంది కదా, నేను నశించినా నశిస్తా. ఆమె యొక్క త్యాగాన్ని మనం చూస్తున్నాము. ఆర్ సాక్రిఫైస్, ఆమె త్యాగాన్ని మనం చూస్తున్నాం. ఆ పై వచనాలు చదువుతుంటే, మీరు నా కొరకు ఉపవాసం ఉండండి, నేనును నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉంటామంటున్నాను. అవి ఆ మాటలు దేన్ని తెలియజేస్తున్నాయి? ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తున్నాయి. ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది. రాజు సన్నిధికి వెళ్ళింది. ఎస్తేరు, నీ కోరిక ఏంటమ్మా అని అడిగాడు. మీరు రేపు నేను చేసే విందుకు నువ్వు హామాను రావాలంది కదండి. చరిత్ర అంతా తెలుసు కాబట్టి ఒక మాటలు చెప్తున్నా. హామాను సంతోషంగా వచ్చాడు. రాజు ఇద్దరు వచ్చారు. మరలా అడుగుతున్నాడు రాజు, నీ కోరిక ఏంటి? రాజ్యం సగమైన ఇస్తా, రేపు కూడా నేను విందు చేస్తా, ఆ విందుకు నీవు హామాను రావాలని మళ్ళీ అడిగాను. వెంటనే హామాను గురించి చెప్పలా. చూశారండి, వెంటనే ఇక అన్నాడు కదా రాజ్యం సగం ఇస్తాడని అన్నాడు కదా అని ఈ దుష్టుడు వీడే అని చెప్పలా. మరలా రేపు రండి అంటుంది. ఆమె యొక్క వివేకాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మరి విజడం, her humility, her obedience, her prayer, her sacrifice, her wisdom ఎంతో గొప్పదా. 2వ రోజు చెప్పింది. 7వ అధ్యాయం 3వ వచనములో 7వ అధ్యాయం 3వ వచనములో ఆమె యొక్క విజ్ఞాపన చూస్తున్నామండి. ఆమె యొక్క విజ్ఞాపన చూస్తున్నాం. అప్పుడు రాణి ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవుని బట్టి నా ప్రజలను నాకు అనుగ్రహింపబడునుగాక, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉన్నాను. ఎలియనగా మా విరోధిని తప్పించుటకై మేము రాజువు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. ఆమె యొక్క విజ్ఞాపన చూస్తున్నాం. ఆమె యొక్క విజ్ఞాపన చూస్తున్నాం. రాజుకు మనవి చేస్తున్నాం విజ్ఞాపన. ఇప్పుడు మనం చదువుకున్నామే 7వ అధ్యాయంలో
రాజు పాదము మీద పడి అతని పాదములను కన్నీటితో వేడుకొనుచుండెను. ఆమె విలాపాన్ని మనం చూస్తున్నాము. ఆమె విజ్ఞాపన 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చెప్తున్నారు ఏంటండి, ఆమె యొక్క విలాపం తన ప్రజల కొరకు ఎస్తేరు చేసిన విలాపం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. యూదుల చరిత్ర 3 రకాలుగా చెప్పుకున్నాం కదండి. బబులు, అది ఐగుప్తి దాస్యం. దానిలో ముఖ్యమైన వ్యక్తి యోసేపు కదండి. ఎవరు చెప్పండి? యోసేపు. బబులోను చెరలో ముఖ్యమైన వ్యక్తి దానియేలు అండి. ముఖ్యమైన వ్యక్తి ఎవరండి? దానియేలు అండి. చెర తర్వాత కాలంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? మొర్దెకై. ముఖ్యమైన వ్యక్తి ఎవరండి? మొర్దెకై. చదువుకుందాం, చూడండి, కొంచెం చదివి సహాయం చేస్తారా? రెఫరెన్సు ఆదికాండము 45వ అధ్యాయము 9వ వచనం అండి. ఆదికాండము 45వ అధ్యాయము వచనము 9. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. చాలా ఐగుప్తి దాస్యములో యోసేపు ఏమయ్యాడు చెప్పండి? ప్రభువు కదా. ప్రభువుగా దేవుడు నన్ను నియమించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం అండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. 6వ అధ్యాయము 1వ వచనం అండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురులో ముఖ్యుడు. శరకాలంలో ముఖ్యుడు ఎవరు చెప్పండి? దానియేలు కదా. ఆ మాట చూస్తున్నాం కదా. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము వచనం 3 అండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము వచనము 3, 10:3 అండి. ఎస్తేరు 10:3 అండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రి. చూడండి, చాలా. యోసేపు ఏమన్నాడు? ఐగుప్తు దేశమంతటికి ప్రభువునన్నాడు. దానియేలు గురించి చదివాము. ఆనాటి లోకమంతటిలో ఆయన ఎవరు? ముగ్గురు ప్రధానుల్లో ముగ్గురేమో చీపు అయితే ఈ ముగ్గురులో మళ్ళీ ఈయన ఎవరు? ప్రైమ్ అన్నమాట. ముగ్గురులో ముఖ్యుడు ఎవరు? దానియేలు. అంటే ఆనాటి లోకమంతటికి ప్రధానమంత్రి. ఎస్తేరు కాలంలో చెర నుండి వచ్చినప్పుడు ఆ కాలంలో ఆనాటి లోకమంతటికి ప్రధానమంత్రి ఎవరండి? మొర్దెకై. ప్రధానమంత్రి మొర్దెకై. యూదుడైన మొర్దెకై అనే మాట చూస్తున్నాం. యోసేపు కాలంలో ఇంకా యూదుడు అనే మాట రాలేదు, కానీ యూదుడే యోసేపు కదండి. యోసేపు యూదుడే. దానియేలు చెప్పండి, దానియేలు కూడా యూదుడే. దానియేలు యూదుడనే ఉంది మనం చూస్తాం. యూదులు బాలురులు అన్నాడు కదా. దానియేలు యూదుడే, మొర్దెకై యూదుడే. ఆ ముగ్గురుని గురించి ఒక మాట మనం చదువుకుంటే, యోసేపు ఆనాటి లోకానికి ప్రభు అయ్యాడు. దానియేలు ఆనాటి లోకానికి ప్రధాన మంత్రి అయ్యాడు. మొర్దెకై ఆనాటి లోకానికి ప్రధాన మంత్రి అయ్యాడు. ఈ ముగ్గురు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చక్కని పోలికగా ఉన్నారండి. చక్కని పోలికగా ఉన్నారు. రేపు క్రీస్తు ప్రభు భూలోకమంతటిని అలబోతున్నాడు.
వారు ఒక ఛాయ అన్నమాట. రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా భూలోకమంతటిని ఏలబోతున్నాడు అంటానికి వీరు ఊరకాకు ఛాయగా పోలికగా ఉన్నారు. యేసేపును మా రాజుగా అదే ప్రభువుగా చేసి రథమిచ్చి ఊరేగమని చెప్పి మీరందరూ యేసేపు ఎదుట ఏమన్నాడండి? సాయిగల పడండి అన్నాడు కదా. మీరందరూ సాయిగల పడండి. ఒకరోజు యేసు ప్రభు ఎదుట చెప్పండి, అందరు ఏమవుతారు? సాగిల పడతారు. వంగని ప్రతి మోకాలు యేసు నామమున వంగి తీరును. ఎదురు రాజా నీకు శుభమని ఆయన ఎదుట మోకరించి హేళన చేసి ఉమ్మి వేసిన వారే రేపు యేసు క్రీస్తు ప్రభు ఎదుట రాజులు రాజా, ప్రభువులు ప్రభువా, ప్రతి మోకాలు క్రీస్తు ప్రభు ఎదుట సాగిలపడబోతుంది. రాజుల రాజుగా, ప్రభువులు ప్రభుగా ఆయన భూలోకమంతటిని ఏలబోతుంది. వంగని ప్రతి మోకాలు ఏమైంది? వంగి తీరిద్ది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలు, ఇరాను, హమాసులు పరిస్థితి చూస్తుంటే ప్రభు అక్కడ దగ్గరగా ఉన్నదేమో అనిపిస్తుంది నాకైతే. మీకు నేనేం యాంగ్జైటీగా మిమ్మల్ని ఏదో అట్లా ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలని లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను. చాలా రాకడ సమీపంగా ఉంది. అవన్నీ జరగాలంటే సంఘం ఎత్తబడాలి. అది ఎప్పుడు ఎత్తబడిద్దో తెలియదు. సంఘం ఎత్తబడిద్ది, వెంటనే ఆ సంగతులు జరుగుతాయి. సంఘానికి సూచక్రియలు లేవు. దీనికి సూచక్రియలు ఏంటి, సూచనలు ఏంటి అని అడుగుతారు కదా మత్తయి సువార్త 24లో. ప్రభు రాకడ భూమి మీదకి వస్తానికి సూచనలు కానీ సంఘం ఎత్తబడటానికి సూచన లేవు. కనురెప్ప పాటలో మీకు ఒక రాశి, కనురెప్ప పాటలో మనం కొనిపోబడతాం. మీకు ఒక మర్మం అన్నాడు. సంఘం ఎత్తబడటానికి సూచనలు ఏమీ లేవు. అసలు ఈ సత్యాలన్నీ బ్రదర్ వారండి తీసుకొచ్చింది. అంతకుముందు లేవు. బైబిల్ మార్టిన్ లూథర్ కూడా తెలియదు. రాకడ సంగతి తెలుసు అంతే. సంఘం ఎత్తబడేది ప్రత్యేకించి విపులంగా క్రైస్తవ కోటి అంతటికి తెలియచేసింది బ్రదర్ను వారే. అది గొప్ప సత్యం. విశ్వాసులందరూ యాజకులే అని చెప్పింది బ్రదర్ను వారే. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వేసింది బ్రదర్ను వారే అని ఉందండి. నా దగ్గర పుస్తకం మెకింటోష్ లార్డ్స్ కమింగ్ అని పుస్తకం ఉంది. దాంట్లో రాస్తాడు. ఇదిగో మత్తయి సువార్త 25లో ఉంది కదా, అందరూ నిద్రపోతుంటే ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వేసింది కూడా బ్రదర్ను వారే. ప్రభు వస్తాడు, ఎప్పుడో తెలియదు. సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నావా? కొనిపోబడతాం, మేఘం మీద వెళ్ళిపోతాం. కాగా మనము సదాకాలం ప్రభువుతో ఉండబోతున్నాం. ఈ యొక్క ముగ్గురు గొప్ప పోలిక. రేపు క్రీస్తు ప్రభు ప్రభువులకు ప్రభు. యేసేపు ప్రభు అయితే క్రీస్తు ప్రభు ఎవరు చెప్పండి? ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా భూలోకమంతటిని అలబోతున్నాడు. తండ్రి అయిన దేవుడు అంటాడు, సాగిలపడండి నా కుమారునికి, సాగిలపడండి. మొద్దికాయ కూడా ఊరేగించబడ్డాడు కదండి. మొద్దికాయ కూడా ఊరేగించబడ్డాడు. దానియేలుకు కూడా ఏం జరిగింది? గొప్ప సన్మానం జరిగింది. అబ్బో, రాజు సాగిలపడ్డాడు. గొప్ప సంగతులు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసేపులో ఒక విశేషమైన లక్షణం చూడండి. 42వ అధ్యాయము వచనం 18 అండి. ఆదికాండము 42వ అధ్యాయము వచనం 18. నేను దేవునికి భయపడువాడను. యేసేపు జీవితంలో ఇదే కాదు, ఇది ఒక కీలకమైన మాట అండి. వచనం అండి ఏంటి? నేను దేవునికి భయపడువాడను.
ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనమండి. జోసెఫ్ ఫియర్డ్ గాడ్. యోసేపు దేవునికి భయపడ్డాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము వచనం 20 అండి. అతడు గుహ దగ్గరకు రాగానే రాజు వచ్చి అన్నాడు అనమాట. చదువు. దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. చాలా. దానియేలు ఎవరు? దేవుని సేవకుడు, ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యోసేపు ఈ ఫియర్డ్ గాడ్ అంటే దేవునికి భయపడ్డాడు. దానియేలు ఏం చేశాడండి? దేవుని సేవ చేశాడు కదండి. దేవుని సేవ చేసినట్లుగా చూస్తున్నామండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనమండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనమండి. ఎస్తేరు గ్రంథం 3:4. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దాన్ని హామానుకు తెలిపిరి. చదువు. ఏలయనగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చేయజాలను. మొర్దెకై గ్లోరిఫైడ్ గాడ్. మొర్దెకై ఏం చేశాడండి? మొర్దెకై గ్లోరిఫైడ్ గాడ్. జోసెఫ్ ఫియర్డ్ గాడ్. డానియేల్ సర్వ్డ్ గాడ్. మొర్దెకై గ్లోరిఫైడ్ గాడ్. యోసేపు దేవునికి భయపడ్డాడు. దానియేలు దేవుని సేవించాడు. మొర్దెకై దేవుని ఏం చేశారండి? మహిమపరిచాడు, లేకపోతే ఘనపరిచాడు. ఎస్తేరు చూడండి. ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనమండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకొచ్చితివేమో ఆలోచించుకొనుము. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకొచ్చితివేమో ఆలోచించుకొనుము. ఎస్తేర్ ఫుల్ఫిల్డ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఎస్తేరు దేవుని యొక్క ఉద్దేశమును ఏం చేసిందండి? ప్రణాళిక అనండి. దేవుని యొక్క ప్రణాళికను ఆమె ఏం చేసింది? నెరవేర్చింది. ఈ చరిత్ర మనకు తెలుసు కదండి. ఈ యొక్క ఎస్తేరు గ్రంథం చదువుతుంటే మన హృదయాన్ని ముఖ్యంగా ఎక్కువగా తాకేది, ఆకర్షించేది, మనతో మాట్లాడేది కొన్ని వచనాలు ఉన్నాయండి. ఎస్తేరు రాజు దగ్గరికి పోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం కావాలో కోరుకోమంటారు కదా. వారు కోరుకున్నదాన్ని ఇస్తూ ఉంటారు. ఆమె ఏముంది? నాకేమొద్దు. అతడు హెగే ఇచ్చినది తప్ప ఆమె ఏమీ కోరుకోలేదు. ఆమెను చూసినప్పుడే రాజుకు దయ పుట్టింది. అలంకరణ అన్నీ వేసుకున్నారు, ఎంతెంతో మంది కదండి. 6 నెలలు సుగంధ ద్రవ్యాలు, స్నానాలు, ఎన్నో చేసుకున్నారు. ఏం కావాలంటే అది అనే వస్తువులు, హారాలు, గీరాలు, డెకరేషన్స్ ఎన్నో చేసుకుని వెళ్ళారు. రాజుని ఎత్తేసారు. హెగే ఇచ్చింది చాలు, దేవుడిచ్చింది చాలు. ఆమెను చూసినప్పుడు రాజుకు దయ పుట్టింది. ఆమెను రాణిగా ప్రకటించాడు. ఆమె నెత్తి మీద కిరీటం మీద, శిరస్సు మీద కిరీటం పెట్టేశాడు. ఇది గొప్ప పాఠం. దానితో తృప్తి పొందాలి. బాహ్య అలంకరణ మనకు అలంకరణగా ఉండకూడదని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథములో అంతా డెకరేషన్స్ ఉన్నాయండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. డెకరేషన్స్, అన్ని డెకరేషన్స్, డ్రింకింగ్, డెకరేషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ.
ఈనాటి లోకానికి ఫీస్ట్ ఉన్నది అక్కడ. ఇప్పుడు అప్పుడు ప్రతిబింబం ఒకటే. అప్పుడు ఫీస్ట్ ఉంది, ఫీస్టులు ఎక్కువ ఉన్నాయి కదా మొదటి అధ్యాయంలో. ఇప్పుడు కూడా ఏమున్నాయండి? ఎక్కడ పోయినా ఫీస్టులే, ఎక్కడ పోయినా ఫీస్టులే. అక్కడ రకరకాల అలంకరణలు, అబ్బో రాజభవంతపురం అవన్నీ అలంకరణలు. ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళేవారు డెకరేషన్స్. ఇప్పుడు డెకరేషన్స్. విచారం ఏంటంటే మొదటి అధ్యాయంలో డైవర్స్ ఉంది కదండి. ఏముంది చెప్పరే? డైవర్స్ ఉంది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు డైవర్సే. అక్కడ మొదటి అధ్యాయంలో డ్రింకింగ్ ఉంది, డ్రింకింగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రింకింగ్. ఆలోచన చేసుకోవాలి. ఆనాటి కాలం ఈనాటి కాలం. మానవుని బుద్ధి ఒకటే. బుద్ధికై విలాపిస్తున్నాడు. హామాను అనేవాడు రాజు చేత సంతకం చేయించాడు కదండి. ఫలానా నెలలో ఫలానా తారీఖున ఒకే రోజు చంపివేయాలి ఆజ్ఞ జారీ చేసి అంచెల వారి మీద గుర్రాల మీద వెళ్ళిపోయిన అన్ని దేశాలు. బుద్ధికై విలాపం చూస్తున్నాడు. ఎస్తేరు ఇంటి ఎదుటక వస్త్రం చింపుకొని గోనిపట్ట కట్టుకొని నెత్తి మీద ఊలిపోసుకొని విలపిస్తుంటే ఎస్తేరు పంపించింది మనుషుల్ని. వస్త్రాలు ఇచ్చి పంపింది. నాకు వద్దన్నా. అసలు ఏంటో కనుక్కోరమ్మంది. చెప్పాడు, ఇట్లా హామాను అనేవాడు దుష్టుడు, యూదులందరినీ నాశనం చేయటానికి రాజు చేత శాసనం చేయించాడు. నువ్వు రానివి కదా, నువ్వు వెళ్ళి రాజుకు ఆ మాట చెప్పి దాన్ని ఏం చేయమన్నాడు? శాసనాన్ని రద్దు చేయమన్నాడు. సింపుల్గా మనం అర్థం అవటానికి అంతే సారాంశం. ఇస్తేరేముంది? రాజు ఆజ్ఞ లేకుండా రాజు యొక్క అంతఃగృహంలోనికి వెళ్ళటానికి ఎవరికి అనుమతి లేదు. 30 దినముల నుండి రాజు యొద్ద నుండి నాకు పిలుపు రాలేదు, కాబట్టి నేను పోజాలను. అప్పుడు మొద్దికై మళ్ళా కబురు చేశాడు. నీవు రాణివి అనుకున్నంత మాత్రాన నువ్వు కూడా యూదురాలువే, మర్చిపోమాక. శాసనము మరణ శాసనం ఎవరికి? యూదులకు. నువ్వు కూడా యూదురాలువే. నేను రాణి కదా అంతఃపురంలో ఉన్నావు అనుకుంటున్నావేమో. నీవు యూదురాలువే. రాణివైనంత మాత్రమున నువ్వు తప్పించుకుంటావని మౌనంగా ఉంటావేమో. నీవు మౌనముగున్న యూదులకు విడుదలయు సహాయము మరి ఒక దిక్కు నుండి వస్తుంది. ఒక మాట, దేవుని ప్రజలకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? మరి ఒక దిక్కు. మనం దిక్కు లేని వాళ్ళం కాదు. యెహోషాపాతు భీకరమైన యుద్ధం చుట్టుముట్టారు సైనికులు. దినవృత్తాంతాలు చదువుకు. దేవునికి ప్రార్థన చేశాడు. దేవా యెహోవా నీవే మాకు దిక్కు అన్నాడని. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవనున్నాడు యేసు ప్రభువారు కదా. మనము లోకానికి దిక్కు లేదు మనకి. చెప్పండి, ఆ మాటను చెప్పండి. మనకు ఒక దిక్కు ఉన్నాడు. లోకానికి దిక్కు లేదు, మనకు ఒక దిక్కు ఉన్నాడు. వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది అని చెప్పి, అసలు ఈ సమయమును బట్టి నువ్వు రానివయ్యావేమో ఆలోచన చేసుకో. ఈ సమయం బట్టే రాజ్యానికి వచ్చావేమో ఆలోచన చేసుకో. అనాథమైన నిన్ను దేవుడు ఏం చేశాడు? రాణిగా చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన భవిష్యత్ జ్ఞానములో ఈ సమయం ఉంది. అందుకొరకు దేవుడు అందుకే నిన్ను రాణిగా చేశాడేమో ఆలోచన చేసుకో. యేషేపు 45 అధ్యాయములు చాలా తేటగా చెప్తాడు. మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు కదా, దేశం ప్రాణ రక్షణ కొరకు అన్నలారా. మీరు కాదు, దేవుడే నన్ను పంపాడు.
ఆ యొక్క చూడండి, ఆ యొక్క భక్తులు ఆ శ్రమలు అన్నిటినీ ఏ యాంగిల్లో చూస్తున్నారు, ఏ కోణంలో చూస్తున్నారు చూడండి. ఇందును బట్టి నువ్వు రాణివయ్యావేమో ఆలోచన, ఈ సమయం మనకు అందుకే ఉంచాడేమో. ఆ ప్రశ్న మనమందరం వేసుకుందామండి. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు? ఈ స్థలంలో ఎందుకు ఉంచాడు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? నీ ఆయుష్ ఎందుకు పొడిగించాడు? నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? ఆమె రాణి ఎందుకు చేశాడు? చెప్పరే. దేర్ ఇస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? నీకు వరం ఎందుకు ఇచ్చాడు? నీకు స్వరం ఎందుకు ఇచ్చాడు? నేను ఇక్కడ ఎందుకు ఉంచాడు? దేర్ ఇస్ సమ్ ప్లాన్ అండ్ పర్పస్. నా పట్ల నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం ఉన్నది, ఒక కార్యం చేయాలి నీవు నేను ఆయన పట్ల. మొద్దికైన మాట ఎస్తేర్ హృదయాన్ని తాకిందండి, ఆమె హృదయాన్ని పొడిసిందండి, ఆమెలో వేదన తెచ్చిందండి, ఆమెలో గొప్ప మార్పు తెచ్చిందండి. ఈ మాటలు వింటున్న నీలో నాలో ఈ మార్పు రావాలి. ఈ సమయం బట్టే దేవుడు నిన్ను ఈ రాజ్యానికి తెచ్చాడము అని అనగానే ఆమె ఏం చెప్పింది? మీరు వెళ్ళి శూషన్ కోటలో ఉపవాసం ఉండండి, నేనును నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉంటాం. రాజు దగ్గరికి వెళ్ళటం న్యాయ విరుద్ధమైన, నేను నశించినా నశిస్తా, నేను వెళతా. మొద్దికై అన్న మాట ఈ ఇందుని బట్టి ఈ సమయం నాకు రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో. ఆనాడు మొద్దికై అన్నాడు, ఈనాడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఇందును బట్టి ఎస్తేరు విషయంలో యూదా జాతి నశిస్తున్నది కదండి. ఆ జాతిని కొరకు ఏం చేయాలమే? ఆ రాజు దగ్గరికి పోయి మనవి చేసి ఆ జాతిని ఆమె ఏం చేయాలి? కాపాడాలి. ఇందును బట్టి నీవు నేను ఇక్కడ ఉన్నావేమో. ఎందుకు చెప్పండి? ఆ మాటలే చెప్పండి. నశించుచున్నా చెప్పండి, ఆత్మల కొరకు ప్రభు సన్నిధిలో గోజాడాలి, వేదన పడాలి, కన్నీరు కార్చాలి. అదే 8వ అధ్యాయంలో మనం చదువుకున్న ముఖ్యాంశం అని. ఆమె రాజు కన్నీరు కార్చింది, రాజు బతిమలాడింది. ఆ మాటలు వింటుంటే రాజు పాదాల మీద పడింది, కన్నీరు కార్చింది. నా జనం మీదకి రాబో కీడును, నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగ సహింపగలను? ఉన్నదా ఈ వేదన? ఉన్నదా ఈ బాధ? ఉన్నదా ఈ కన్నీరు? ఉన్నదా ఈ విలాపం? ఆదికాండము 45వ అధ్యాయము 9 నుండి చదువుతాయా? ఆదికాండం 45వ. అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించిన నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నివసించదవు. అప్పుడు నీ పిల్లలను గొర్రెల మందలను నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండునా. చదువు. వచ్చుచున్నవి గనుక పేదరికము రాకుండా నేను నిన్ను పోషిస్తా. ఆ మాట పట్టుకో. యోసేపు ఏమన్నాడు? నేను నిన్ను పోషిస్తా.
యోసేపు ఏం చేశాడు? యాకోబు కుటుంబీకులని చెప్పండి. ఆ మాటే కదా చెప్పండి. పోషించాడా లేదా? వచ్చారు వాళ్ళని పోషించాడు కదా. నేను నిన్ను పోషిస్తా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అండి, 3వ వచనం అండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము వచనము 3 అండి, 9:3. అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటేనే. దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము వచనం 3 అండి, 10వ అధ్యాయము. ఆ యూదుడైన మొర్దెకై ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమము యూదుల యొక్క తన జనుల యొక్క క్షేమము చూచువాడు. ముగ్గురుది 3 పాత్రలుగా మనం రోల్స్ చూస్తున్నాం. యోసేపు ఏమన్నాడు? నేను మిమ్మల్ని పోషిస్తా. దానియేలు ఏం చేశాడు? ప్రార్థన విజ్ఞాపన చేశాడు. మొర్దెకై ఏం చేశాడు? తన ప్రజల యొక్క క్షేమం చూశాడు. ఎస్తేరు ఏం చేసింది? కన్నీళ్లతో రాజు పాదాలు పట్టుకుంది, కన్నీరు కాసి. కావాలి ఇటువంటి వారు. ఆ మాటలే చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కావాలి ఇటువంటి వారు. ఎటువంటి వారు? యోసేపు వలె సంఘములను పోషించేవారు కావాలి. సంఘములు పోషించడమే డబ్బుతో కాదు, డబ్బు కాదండి, ఆహారం అయి కాదు. ఆహారం దేవుని వాక్యము విత్తనం కదండి కదా. ఆహారం, జీవాహారము వాక్యం. ఈనాడు సంఘాలకి వాక్యం అనే ఆహారం కరువు అయిపోయింది. ఎక్కడికైనా పో, అమెరికా అయినా పో, ఇక ఏ కరువు ఏముంది ఇప్పుడు? ఏం కరువు ఉంది విశ్వాసులకి చెప్పండి? డబ్బు కరువు లేదు, డబ్బు కరువు లేదు. మా సేవకుడు గాబ్రియల్ గారు అన్నకు తెలుసు. ఆ రోజుల్లో ఎప్పుడు 1956, 56, 57 ప్రాంతం అన్నమాట. 1956, 57 ప్రాంతంలో చందా పావల అంటండి. చందా ఎంత? పావలంటే ఎంత తెలుసా మీకు? రూపాయలు 4వ వంతు. అప్పుడు దమ్మిడీలు ఉండేవి, అర్ధనాలు ఉండేవి, కానీలు ఉండేవి, చిల్లి కానీలు ఉండేవి, దమ్మిడీలు ఉండేవి, కానీలు ఉండేవి, చిల్లి కాని అణాలు ఉండేవి, బేడలు ఉండేవి, పావలాలు ఉండేవి, ₹10 ఉండేవి, రూపాయి ఉండేది. పావల. మా ఊరు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడు నిరుబ్రోలు. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ కూర్చున్నాడంట. చెప్తాడండి. ఆయన ఇక్కడ పెట్టుకున్న మోటాను కదా, ఇప్పుడు చూస్తే బ్యాడ్ ఉంది ఆయన దగ్గర. ఎంత ఉందంట? బ్యాడే. ఇప్పుడు 100,000 కదా, 100,000 లక్షలు. డబ్బు సమస్య కాదు, కరువు కాదు. ఏమి కరువు? వాక్యం అనే కరువు. వాక్యం అనే ఆహారముతో పోషించేవారు కావాలి. నేను మిమ్మల్ని పోషిస్తా. ప్రార్థన చేద్దాం. మన సంఘాల్లో వాక్యముతో పోషించేవారిని లేపమని ప్రార్థన చేద్దాం. అసలు యోసేపును దేవుడు ఎందుకు పంపించాడు అక్కడికి? వారిని చెప్పండి, వారిని పోషించడానికే కదా. ఆ కార్యం ఆయన ఏం చేశాడు? పోషించాడు. దేవుని వాక్యం ఎక్కడ పోయినా వాక్యం కావాలి, వాక్యం కావాలి, వాక్యం కావాలి అంటున్నారు. ఎక్కడికి పోయినా ధ్యానించేవారు, పఠించేవారు.
బోధించేవారు, ప్రచురించేవారు. వాక్యములో దాగి ఉన్న జీవాహారమైన క్రీస్తు ప్రభువును బయటకు తీసి ఆయన మనోహరత్వం, ఆయన దైవత్వం, ఆయన నిత్యత్వం, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆ రక్షకుని గురించి చెప్పేవారు కావాలి. ఈ ఆత్మను పోషించేవారు కావాలి. యేసేపువలే పోషించేవారు కావాలి. దానియేలు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. తన ప్రజల కొరకు దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన విజ్ఞాపన. అబ్బో ఎన్ని రోజులు అబ్బా అసలు దానియేలు ప్రార్థన. నేను మనసు నిబ్బరం చేసుకుని తగ్గించుకుని కొనిపట్టకూడదు. దానియేలు దేవుని స్థలంలో ప్రార్థన విజ్ఞాపన, తన ప్రజల యొక్క విడుదల కొరకు, తన ప్రజల యొక్క విడుదల కొరకు దానియేలు యొక్క ప్రార్థన ఎన్ని దినాలు చేశాడంటే, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన. ఈనాడు ఎవరు కావాలి మనకి? సంఘాల క్షేమం కొరకు, ఉద్యోగం కొరకు చెప్పండి, ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి. దానియేలు వలె ప్రార్థించేవారు, యేసేపు వలె పోషించేవారు. ఆలోచన చేద్దాం, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నాం. వాక్యం చెప్పేవారిని మా సంఘాల్లో లేపయ్యా, సిద్ధం చేయి, పంపు మా దగ్గర. అసలు మాకు ప్రార్థనలో పట్టుదల తెచ్చేయి. మేమే ప్రార్థన చేసే, మమ్మల్నే ప్రార్థన చేసేవారిగా, మా సంఘమే ప్రార్థించే సంఘంగా చేయి. నేనే ప్రార్థించే, నన్నే ప్రార్థించే వ్యక్తిగా మార్చు, నన్నే ప్రార్థించే వ్యక్తిగా మార్చు. ప్రార్థన చేయాలి. ఎవరో కాదు, నువ్వే. ఎవరో కాదు, ఎవరు చేయాలి ప్రార్థన? నువ్వే, నేనే. ఆ మాట సవాలుగా తీసుకుందాం. ఇటీవల జూమ్లో ఒక ఆయన చెప్తాం నేను విన్నాను. జార్జ్ ముల్లర్ గారిని గురించి. జార్జ్ ముల్లర్ గారు ఆయన చనిపోయిన సమాధి చూస్తానికి వెళ్ళాడంట. ఆయన మన ఆంధ్ర ఆయనే చూశాడు. దాని మీద ఇలా రాసి ఉంది అంటండి. జార్జ్ ముల్లర్ గారిని వచ్చి ఆ సమాధి మీద ఉంటుంది కదా, ఇలా రాశారంట. జార్జ్ ముల్లర్, మ్యాన్ ఆఫ్ గాడ్, హూ ఫియర్డ్ గాడ్, హూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అని రాసి ఉందంట. ఇప్పుడు పోయి చూసినా, ఆయన కూడా ఇటీవలే పోయాడు 10 ఏళ్ళ క్రితం ఎంతో. ఇప్పుడు పోయి చూసినా ఉంటుంది ఆ మాటలు. ఏమని? జార్జ్ ముల్లర్, దాని కింద ఏముంది? మ్యాన్ ఆఫ్ గాడ్. దాని కింద ఏముంది? హూ ఫియర్డ్ గాడ్. దాని కింద ఏముంది? హూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్. హూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్. దానియేలు, నువ్వు బహుప్రియుడవు. నువ్వు ప్రార్థిస్తుంటే ఆజ్ఞ వచ్చింది, నన్ను నీ దగ్గరికి పంపాడు. కానీ పారసీకపు రాజు ఏం చేశాడు? నన్ను అడ్డగించాడు. మిఖాయేలు వచ్చి సహాయం చేశారు. నీ దేవుడు నీకు నీ ప్రజలకు విడుదల అని ఆ యొక్క దానియేలు అధ్యాయం 9వ అధ్యాయం గంభీరమైనది. మీరు ధ్యానం చేయండి. దానియేలు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈనాడు సంఘాల కొరకు ప్రార్థనలు విజ్ఞాపన చేసేవారు కావాలి. ఒక అరగంట, 1 గంట చేస్తామా మన సంఘాలు? మరి ఇక్కడ శనివారం అనుకుంటా కదండి. పాటలో ఎన్ని పాడుకుంటాం? ఎంతసేపు చేస్తాం చెప్పండి? ఎంతసేపు చేస్తాం? అందరం కలిసి 1 గంట, అందరం కలిసి. అసలు వచ్చిన కానించి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాం. నిజమే. ఈయనేం నించేపు చెప్పేసేసాడు అనుకుంటాం లోపల. అది ప్రార్థన కాదు. విలపించేవారు కావాలి, విలపించేవారు కావాలి. మొర్దెకై వలె
సంఘక్షేమం చూసేవారు కావాలి కదండి. సంఘం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ముద్దికయ్యవలే చెప్పండి. సంఘక్షేమం చూసేవారు కావాలి. నిజముగా మిమ్మును గూర్చి అతని వలె మీ క్షేమను గూర్చి చింతించువాడు అతను వంటి వాడు నా యొద్ద ఒకడును లేడు. ఎవరిని గురించి చెప్పాడు? ఆ మాటలు చెప్పింది ఎవరు? ఎవరిని గురించి? పౌలు చెప్పాడు. ఎవరిని గురించి? తిమోతిని గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూస్తారా? ఆ రెండవ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అతని వలె మిమ్మల్ని గూర్చి మీ క్షేమమును గూర్చి మీ క్షేమ విషయమై 2వ అధ్యాయం కదండి, 20 వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ లేడు. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు. మీ క్షేమ విషయమై నిజముగా అతని వాడే చింతించువాడు ఒక్కడు నా యొద్ద. సంఘక్షేమం, ఇంటి క్షేమం. హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ మైండ్ కదా. దేవుని ఇల్లు నా ఇల్లు, మన ఇల్లు కదండి. మందిరమును మా సంఘాన్ని హౌస్ ఆఫ్ గాడ్ అంటారు కదా. దేవుని ఇల్లు చెప్పండి, మన ఇల్లు. దేవుని పని మన పని. దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం? నిజంగా ఒప్పుకుంటే దేనికి ఇస్తాం? చెప్పరేమా? అదని చెప్పలేరా? దేనికి ఇస్తాం ప్రాధాన్యత? అసలు పల్లెటూరు మా సంఘంలో అయ్యా ఏంటి రాలేదు అని అంటే పైన ఉంది బ్రదర్ అంటారు. ఏమిటంట ఇక్కడ కూడా అట్లా చెప్తారేమో నాకు తెలియదు. ఇక్కడ కూడా అదేనా అంటే ఏం పని పాట లేకపోతే వస్తావా? ఏమి వాట్ హీనియస్ ఆన్సర్ ఇట్ ఈస్. పని ఉంటే రావు. ఏం పని లేకపోతే వస్తావా? అసలు చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి. అసలు సిగ్గుపడాలి. నిజమే, మీకు చెప్తానంటే అది నాకు. అందరూ సొంత కార్యములో చూస్తున్నారు, క్రీస్తు యేసు కార్యం చూడరు. మిమ్మల్ని గురించి, మీ క్షేమం గురించి అతని వల్ల చింతించేవాడు ఒక్కడు నా యొద్ద లేడు. ముద్దికై క్షేమమును గురించి చింతించేవాడు, మరి క్షేమం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఇంకొక విశేషమైన మాట ఇందాక చదువుకున్నాం. నేను యూదుడును కనుక ఆ పని చేయజాలను. అది ప్రతి సమయంలో ఆ ప్రశ్న వేసుకో. గొప్ప మేలు జరిగితే ఏ ప్రశ్న? ఆ యూదుడి దగ్గర ఇంకో మాట పెట్టు, మనకు సంబంధించిన మాట. నేను విశ్వాసిని గనుక. ఇంకా అందరికి నేను దేవుని బిడ్డను గనుక. ఆ పని చేయను కాదు, చేయజాలను. ఏదైనా ఒక పని చేసేటప్పుడు చేయకూడదు అనుకో, ఆ ప్రశ్న వేసుకో. ఏమని? నేను దేవుని బిడ్డను కనుక ఆ పని చేయాలి. ఆ ప్రశ్న ఇట్ సేవ్స్ అస్ ఫ్రమ్ సో మెనీ ఫెయిల్యూర్స్. నేను దేవుని బిడ్డను కనుక ఆ పని చేయాలి. ఎస్తేరు కన్నీటితో రాజు పాదములు పట్టుకుంది. హర్ టీయర్స్ వేసేది ఎస్తేరు కన్నీరు కదా, చదువుకున్నాం కదా. ఆమె ఏమంది? నా ప్రజలు నశించిపోతున్నారు, మేము అమ్మబడిన వారం. రాజా, అమ్మ నీకేం కావాలి కోరుకో అన్నాడు కదా అని ఆయనే అన్నాడు. ఏమన్నాడు? రాజ్యంలో చెప్పండి
రాజ్యంలో సగమైన నీకు ఇస్తా. ఏం కాదు, 2 సార్లు 2 రోజులు కదా రాత్రులు. నీకేం కావాలి కోరుకో, నీకేం కావాలి కోరుకో, రాజ్యంలో సగమైన ఇస్తా. రాజా, నా జనులు నశించిపోతుంటే నాకు రాజ్యంలో సగం కావాలా? నా జనులు నాశనంకు చెందుకుంటే నాకు సగం రాజ్యం కావాలా? నేను నా జనులు నశించిన వారం. రాజు పాదం మీద కన్నీరుతో ఆమె వేడుకుంది, నన్ను నా ప్రజలను కాపాడు, నన్ను నా ప్రజలను కాపాడు, నన్ను నా ప్రజలను కాపాడు. అలా విలపించేవారు కావాలి. హర్ టీయర్స్ కాంకర్ ద హార్ట్ ఆఫ్ ద కింగ్ కదండి. ఆమె కన్నీరు రాజు హృదయాన్ని ఏం చేసిందండి? కరిగించేసింది. ఆమె కన్నీరు మరణశాసనాన్ని ఏం చేసింది? నలిఫైడ్. మరణశాసనాన్ని ఏం చేసింది? నిరుపయోగం లేకుండా చేసింది. నిరుపయోగం లేకుండా చేసింది. హర్ టీయర్స్ సేవ్డ్ హర్ నేషన్. ఆమె కన్నీరు చెప్పండి, ఆమె జాతిని ఏం చేసింది? కాపాడింది. మన సంఘాన్ని కాపాడేది ఏది చెప్పరే? ఆ మాటే చెప్పు. ఏది? టీయర్స్. టీయర్స్. ఆ మాటలు హృదయాన్ని కదిలిస్తాయండి. నా ప్రజలు నాశనంగా ఉంటే నాకు సగం రాజ్యం కావాలా రాజా? ఆమె కన్నీరు రాజు హృదయాన్ని జయించింది, కరిగించింది. ఆమె కన్నీరు మరణశాసనాన్ని ఏం చేసిందండి? నలిఫైడ్, రద్దు చేసింది, నిరుపయోగం చేసి, శాసనం అట్టాను దాన్ని నిరుపయోగం చేసింది. హర్ టీయర్స్ సేవ్డ్ అవర్ నేషన్. ఆమె జాతిని ఆమె కన్నీరు కాపాడింది. ఈ సమయం బట్టి నువ్వు రాజ్యానికి వచ్చావేమో ఆలోచన చేసుకో. అందుకే దేవుడు ఉంచాడు నిన్ను. కరోనాలో ఎంత వెళ్ళిపోయారు, ఎందుకు ఉంచాడు? ఆలోచన చేసుకో, ప్రార్థన చేసుకున్నాను. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాను. నేను మిమ్మల్ని పోషిస్తాను.